పశ్చిమ బెంగాల్లో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థినిపై హత్యకు నిరసనగా రెవరెండ్ జి సతీష్ బాబు సెయింట్ మాథ్యూస్ వెస్ట్ ప్యారిస్ చర్చి గుంటూరు వారి ఆధ్వర్యంలో సెయింట్ మాథ్యూస్ వెస్ట్ చర్చి వద్ద నుండి హిందూ కాలేజ్ కూడలి వరకు క్యాండిల్స్తో ర్యాలీ నిర్వహించారు. నుంచి ఇక్కడికి రాగమంటాను మీకు వెళ్ళిపోతున్నా ఇంకా జరగండి సార్ జరగండి సార్ ఒకసారి ఇలా చూడు. క్యాండిల్స్ కోటేశ్వరరావు క్యాండిల్స్ అయ్యి లూథరన్ చర్చి వెస్ట్ ప్యారిష్ నగరంపాలెం ఐరహాల్ కాంపౌండ్ గుంటూరు పక్షంగా కలకత్తాలో ట్రైనీ డాక్టర్ మీద జరిగినటువంటి తీవ్రమైన అత్యాచారం దానికి నిరసన తెలియజేస్తూ సంఘపక్షంగా మా పిసిసి చైర్మన్ గారు శ్రీ బి మాథ్యూ గారు, బ్రదర్ గారు నిరంజన్ గారు, తోటి గౌరవ పిసిసి సభ్యులు అడిషనల్ ఫారెస్ట్ గారు మాణిక్యరాజు గారు, సంఘ విశ్వాసులందరితో కలిసి ఈ దేశంలో స్త్రీలకు రక్షణ భద్రత కల్పించబడాలి అనే ఉద్దేశంతో చర్చి ఇటువంటి విషయాల మీద కూడా సామాజిక స్పృహ కలిగి స్పందిస్తోంది అన్న విషయాన్ని తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని నేను చేస్తాను. ఇది ఒక డాక్టర్కి జరిగినటువంటి అత్యాచారంగా మేము భావించడం, ఒక మహిళకు జరిగిన అత్యాచారం ఎవరైనా కావచ్చు. ఎందుకంటే దేశంలో కేవలం డాక్టర్లే కాదు చాలామంది మహిళల మీద ఇటువంటి అత్యాచారాలు జరుగుతాయి. అలాగే ఈరోజు ప్రపంచ మానవతా దినోత్సవం, వరల్డ్ హ్యుమానిటీ డే, దానిని కూడా పురస్కరించుకొని మానవత్వం నశించిపోతుంది, యేసుక్రీస్తు ప్రభు చూపినటువంటి ప్రేమ, ఆయన కనపరిచినటువంటి దయ, ఒక మనిషి సాటి మనిషిని ప్రేమించడం అనేటటువంటి బోధనలు సమాజంలో కరువవుతూ ఉన్న సమయంలో క్రీస్తు బోధనలు, క్రీస్తు ప్రేమ, సర్వమత సౌభ్రతత్వం, మనుషులందరూ ఒకరినొకరు ప్రేమించుకోవడం, చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లలు, కాలేజీకి వెళ్తున్నటువంటి పిల్లలు,
తల్లిదండ్రులు భయాందోళనలకు గురి అవుతున్నటువంటి పరిస్థితులలో ఈ కార్యక్రమం ద్వారా మనుషుల మధ్య ఈ మానవత్వం అనేది పెంపొందింపజేయబడాలనేది దీని యొక్క ఉద్దేశం అయి ఉంది. శాంతియుతంగా, మౌనంగా. ఎందుకంటే ఈరోజు దేశమంతా కూడా దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మౌనం అనేక మాటలు తెలియజేస్తుంది. కాబట్టి ప్రభుత్వం స్పందించాలి, న్యాయ వ్యవస్థ స్పందించాలి, అదేవిధంగా మనుషులు స్పందించాలి. మన దేశం మీద ఉన్నటువంటి దురభిప్రాయం, ఎందుకంటే ప్రపంచ దేశాల్లో మన దేశానికి ఇటువంటి కార్యాల వల్ల పరువు పోతుంది. అందువలన మరి ఇక్కడ ఈ దేశంలో భద్రత ఉంది, ఎవరైనా ఇక్కడికి రావచ్చు, శాంతియుతంగా ఉండొచ్చు. మన దేశం ఎంతో ప్రేమ కలిగిన దేశం కనుక అటువంటి పరిస్థితులు కల్పించబడాలనేది కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం. మరి వెస్ట్ ప్యారిస్ గుంటూరు సంఘంగా మేము కార్యక్రమాన్ని జరిగించడానికి మీడియా ద్వారా ప్రజలందరూ కూడా సంయమనం పాటించి మరి ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహోదర భావంతో మెలగాలని జ్ఞాపకం చేస్తారు.